నథింగ్ ఫోన్ 2A. ఈ మొబైల్ నా చేతికి వచ్చి ఇంచుమించు 12 days అవుతుంది. సో యాక్చువల్లీ నేను ప్రతి ఫోన్ కూడా వితిన్ 1 week లేదంటే వితిన్ 10 days లోపే రివ్యూ చేస్తా. బట్ ఈ ఫోన్ కోసం ఎందుకు నేను ఇన్ని రోజులు వెయిట్ చేశాను? కనీసం మీరు చూస్తే క్విక్ రివ్యూ కానీ సేల్కి ముందు రివ్యూ కానీ ఏం పెట్టలేదు నేను. ఎందుకు పెట్టలేదంటే ఈ ఫోన్ నేను అన్బాక్స్ చేసినప్పుడు చాలా ఇష్యూస్ నోటీస్ చేశాను. ఫస్ట్లీ కెమెరాస్ చాలా చండాలంగా ఉన్నాయి. అండ్ పోర్ట్రేట్ షాట్స్ తీస్తుంటే అసలు ఎడ్జ్ డిటెక్షన్ అనేది చాలా చండాలంగా ఉంది. అసలు అక్కడ మనిషి డిటెక్ట్ చేయట్లేదు. వెనకాల దెయ్యం ఉంటే ఆ దెయ్యానికి పోర్ట్రేట్ షాట్ తీస్తుంటే ఎట్లయితే ఎడ్జ్ డిటెక్షన్ వస్తుందో అలా వచ్చేదన్నమాట. చాలా చండాలంగా వచ్చింది. గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా మీరు BGMI ఆడుతున్నా ఏదైనా గేమ్ ఆడుతున్నా చాలా ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ల్యాగ్స్ కానీ చాలా దారుణంగా ఉండింది. యాక్చువల్లీ Dimensity 7200 ప్రాసెసర్ అనేది అంత ల్యాగ్ ఇచ్చే ప్రాసెసర్ కాదు. IQ Z9 లో చూసాము, అలాగే IQ Z7 Pro లో చూసాము, Redmi Note 13 Pro Plus లో చూసాము. సో అన్నింటిలో కూడా యూజ్ చేసిన అదే ప్రాసెసర్. వాటిలో ఎక్కడ కూడా అంత ల్యాగ్ అయితే లేదు. దీనిలో చాలా ల్యాగ్స్ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు ఆప్టిమైజేషన్ సరిగ్గా చేయలే. యాక్చువల్లీ ఇక్కడ ఏమైందంటే నథింగ్ ఫోన్ 1 కానీ నథింగ్ ఫోన్ 2 కానీ రెండు ఫోన్స్ లో కూడా ఏమైందంటే లాంచ్ చేసినప్పుడు కెమెరాస్ అనేవి చాలా వర్స్ట్ గా పర్ఫార్మ్ చేసింది. బట్ వితిన్ 1 week or 10 days లో అప్డేట్ రిలీజ్ చేశారు. అప్డేట్ చేసిన తర్వాత కెమెరాస్ అనేవి పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూసుకుంటే నథింగ్ ఫోన్ 1 ఆ ప్రైస్ లో దాన్ని కొట్టే కెమెరాస్ లో, నథింగ్ ఫోన్ 2 ఆ ప్రైస్ లో దాన్ని కొట్టే కెమెరాస్ లో అంత మంచి కెమెరా పర్ఫార్మెన్స్ మీకు నథింగ్ ఫోన్ 1 నథింగ్ ఫోన్ 2 లో వస్తుంది. అలాగే నథింగ్ ఫోన్ 2A లో కూడా నేను వెయిట్ చేశాను. అప్డేట్ వస్తుంది ఖచ్చితంగా, అప్డేట్ లో సాల్వ్ అవుతుందని. అన్బాక్సింగ్ వీడియోలో కూడా ఇది కొనబాకండి, వర్స్ట్ గా ఉన్న కెమెరాస్ ఏం మాట్లాడలేదు. ఎందుకంటే అప్డేట్ వస్తుందని నమ్మకం ఉంది. అది తప్పే, నేను కాదనలేదు. నథింగ్ ఎప్పుడైనా సరే నథింగ్ ఫోన్ 1 లో కానీ 2 లో కానీ దీనిలో కానీ దేనిలో సరే మొబైల్ లాంచ్ చేసే ముందే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి మొబైల్ రిలీజ్ చేయాలి. కానీ వీళ్ళు అలా చేయాలి, తప్పే కాదనలా. బట్ మీరు నథింగ్ ఫోన్ 1 చూసారు, 2 చూసారు. సో 2Aకి కొంచెం వెయిట్ చేయొచ్చు కదా. ఎందుకు అందరు దారుణంగా అసలు రివ్యూవర్స్ అందరూ కూడా ఇంతకన్నా వర్స్ట్ ఫోన్ ఇంకోట్లేదు, అసలు ఇంత చెత్త ఫోన్ ఇంకోట్లేదు అనేసి ప్రతి ఒక్కరు నెగిటివ్ రివ్యూ ఇచ్చారు. దీని మీద అసలు దారుణంగా నెగిటివిటీ వచ్చేసింది. సో ఎనీవే అప్డేట్ కోసం వెయిట్ చేశాను. అప్డేట్ వచ్చింది. అప్డేట్ చేసిన తర్వాత చాలా వరకు ఇంప్రూవ్ అయింది. 90% పర్ఫార్మెన్స్ కానీ కెమెరాస్లో కానీ చాలా వరకు ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సో అప్డేట్ చేసిన తర్వాత మొబైల్ ఎలా ఉంది, అప్డేట్ తర్వాత ఈ మొబైల్ని కొనొచ్చా లేదా అనే విషయాల గురించి ఈ వీడియో డిస్కస్ చేద్దాం. ఫస్ట్లీ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ కంప్లీట్ మనకి ప్లాస్టిక్ బాడీ వస్తుంది. బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ మనకి ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ చేస్తుంది. వైట్ కాబట్టి మీకు కనిపించదు, మీరు లైటింగ్ లో పెడితే కనిపిస్తుంది, వైట్ లో కనిపిస్తుంది. బట్ బ్లాక్ మాత్రం మీకు క్లియర్ గా కనిపిస్తుంది. బెటర్ మీరు కేస్ వేసి వాడుకోండి. అఫ్ కోర్స్ అందరూ కూడా కేసు లేకుండా ఎవరు కూడా ఫోన్ వాడు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కేసు కొంటారు కాబట్టి. నథింగ్ అఫీషియల్ కేసు కొనాలంటే మాత్రం 3000 రూపాయలు ఉంది. అంత పెట్టి కొనాల్సిన పని లేదు, అది అంత వర్త్ కూడా అనిపించదు. సో బెటర్ మీరు ఆఫ్లైన్లో కానీ లేదంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఏదో థర్డ్ పార్టీ కేసెస్ దొరుకుతాయి. సో అది కొనుక్కునేసేయండి శుద్ధంగా, 500 లోపు వచ్చేస్తాయి, అది తీసేసుకోండి. బాక్స్ లో కేసు ఇవ్వకపోవడం మాత్రం ఒక చిన్న నెగిటివ్ అని చెప్పాలి. బ్యాక్ సైడ్ మీకు 3 గ్లిఫ్లెట్స్ ఇచ్చారు. సో ఈ గ్లిఫ్లెట్స్ అనేవి మీకు నథింగ్ ఫోన్ 1, 2తో కంపేర్ చేస్తే నథింగ్ ఫోన్ 1, 2లో కిందంతా కూడా గ్లిఫ్లెట్స్ ఉండేవి, కిందంతా ఉండేవి. బట్ ఇక్కడ ఓన్లీ పైన మూడు లైట్లు మాత్రం ఇచ్చారు. సో ఇది మీకు అంత వాటితో కంపేర్ చేస్తే అంత అట్రాక్టివ్ లేదు, కానీ ఇది యూనిక్ గా సపరేట్ గా చూస్తే మాత్రం కొంచెం యూనిక్ ఫీలింగ్ అయితే ఇస్తుంది. లైటింగ్ కూడా మీకు యూజబుల్ లైటింగ్, వాల్యూమ్ ఇంక్రీజ్ చేసిన తగ్గించిన లైటింగ్ చేంజ్ అవుతుంది. అండ్ స్విగ్గీ, జొమాటో, ఊబర్ ఇట్లాంటివన్నీ ఆర్డర్ చేసిన ఈ లైటింగ్ అనేది మీ ఆర్డర్ అనేది ఎంతవరకు వచ్చింది అనేది అక్కడ అప్డేట్ అవుతూ ఉంటుంది. సో ఎనివే మన బ్యాక్ సైడ్ తిప్పి చూసుకోము కాదనలేదు, బట్ ఉంటే ఒక స్పెషల్గా ఉంటుంది. మనం మీరు రోడ్ మీద వెళ్ళి ఫోన్ మాట్లాడుతున్నా కూడా ఒక కొత్త లుక్ అయితే వస్తుంది ఫోన్ కి. సో ఆ విధంగా చూసుకుంటే మంచిదే. అండ్ డ్యూయల్ సిమ్ స్లాట్ వస్తుంది. అట్ టైం మీరు 2 సిమ్లు వేసుకోవచ్చు. మెమరీ కార్డ్ స్లాట్ అయితే లేదు. అండ్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. చాలా మంది కంప్లైంట్ చేయడం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీద ఫింగర్ ఎక్కువసేపు పెడితేనే అన్లాక్ అవుతున్నారు. అట్లా ఏం లేదు, జస్ట్ అలా క్లిక్ చేసి చాలు అన్లాక్ అయిపోతుంది. ఎందుకు అందరూ అంటున్నారు నాకు అర్థం కాల. జస్ట్ క్లిక్ చేసి చాలు అన్లాక్ అయిపోతుంది, మరి అంతసేపు పెట్టాల్సిన పని లేదు. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ప్రాబ్లం లేదు. నెక్స్ట్ డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ. ఇది మీకు 6.7 inches ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది మీకు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. LTPO ప్యానల్ కాదు, ఇది నార్మల్ AMOLED డిస్ప్లే. 10-bit ప్యానల్, ఇది HDR10+ సపోర్ట్ చేస్తుంది. అండ్ అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. అండ్ యూట్యూబ్ లో కూడా మీరు HDR కంటెంట్ అయితే స్ట్రీమ్ చేసుకోవచ్చు. కలర్స్ అయితే బాగానే ఉన్నాయి, ఎక్కడ కూడా ఓవర్ సాచురేటెడ్ కలర్స్ కానీ ఎక్కడ కూడా అనిపించలేదు. కలర్స్ అయితే చాలా న్యాచురల్ గా ఉన్నాయి. పీక్ బ్రైట్నెస్ వీళ్ళు చెప్పడం 1300 nits పీక్ బ్రైట్నెస్ అంటున్నారు. ఇది మీరు ఓన్లీ HDR కంటెంట్ స్ట్రీమ్ చేసేటప్పుడు మాత్రమే వస్తుంది. రెగ్యులర్ గా మీకు టిపికల్ బ్రైట్నెస్ మీకు హై బ్రైట్నెస్ మోడ్ లో 1100 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. సన్లైట్ విజిబిలిటీలో కూడా ఎక్కడ మేజర్ ప్రాబ్లం లేదు. జనరల్ గా 4 గంటల 5 గంటల తిరిగితే ఏం ప్రాబ్లం లేదు, కానీ మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి ఈ సమ్మర్ లో మరి దారుణంగా ఎండ ఉన్నప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది పడుతుంది డిస్ప్లే అయితే. అది తప్పితే మిగతా ప్రాబ్లం ఏం లేదు. అండ్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది. స్టీరియో స్పీకర్స్ సౌండ్ క్వాలిటీ అయితే, సౌండ్ అవుట్పుట్ అయితే లౌడ్ ఉంది, బాగా పెద్దగా అనిపిస్తుంది. కాకపోతే క్లారిటీ లేదు, అంత క్లియర్ గా లేదనమాట ఆడియో క్వాలిటీ అనేది. సో ఒకటి కొంచెం ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండేది. ఎనివే డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీలో మీరు సాటిస్ఫై అవుతారు. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్, ఇక్కడ మేజర్ అప్డేట్ అయితే వచ్చింది. సో ఇక్కడ అప్డేట్ స్క్రీన్ షాట్ చూడొచ్చు. అప్డేట్ లో కూడా మీకు BGMI లో ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేశారని చెప్పి చూపించారు. ఫస్ట్లీ అది Dimensity 7200 Pro ప్రాసెసర్ తో వస్తుంది. ఈ ప్రో కానీ అల్ట్రా కానీ ఇవేం కొత్త ప్రాసెసర్స్ కాదు. 7200 ప్రాసెసర్ నే వీళ్ళు ఏదైనా చేంజెస్ చేసుకున్నాము, ఓవర్ క్లాక్ చేసుకోవడం అట్లా చేసుకున్నాము అంతే. సో ప్రాసెసర్ అయితే సేమే. BGMI మీకు స్మూత్ ఎక్స్ట్రీమ్ లో ప్లే అవుతుంది, లేదంటే HDR అల్ట్రాలో ఆడుకోవచ్చు. గేమ్ ఆడుతున్నప్పుడు మాత్రం నేను ఈ ఫోన్ లో అబ్జర్వ్ చేసింది అప్డేట్ తర్వాత హైయర్ గ్రాఫిక్స్ లైక్ HDR అల్ట్రాలో ఆడుతున్నప్పుడు మాత్రం
వితిన్ ఒక 15 to 20 minutes ఆడిన తర్వాత మీకు లైట్ గా ఫ్రేమ్ డ్రాప్స్ కానీ లాగ్ అవడం కానీ నోటీస్ చేస్తారు ఖచ్చితంగా. అదే మీరు స్మూత్ ఎక్స్ట్రీమ్ లో ఆడితే మాత్రం మీకు అసలు ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు, చాలా స్మూత్ గా ఉంటుంది గేమ్ ప్లే. ఎక్కడ కూడా మీకు ఫ్రేమ్ డ్రాప్స్ కానీ స్ట్రక్ అవడం కానీ లాగ్స్ అవడం కానీ ఏముండదు, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది గేమ్ ప్లేలో. యాక్చువల్లీ అప్డేట్ కి ముందు స్మూత్ ఎక్స్ట్రీమ్ లో కూడా చాలా దారుణంగా లాగ్స్ వచ్చేవి. 5 నిమిషాలు గేమ్ అంటేనే లాగ్స్ కనిపించేవి, ఫ్రేమ్ డ్రాప్స్ కనిపించేవి. బట్ ఇప్పుడు అలా లేదు, ఆల్మోస్ట్ 90% వరకు సాల్వ్ చేశారు. గేమ్ ప్లే అయితే చాలా బాగుంది, ఎక్కడ ప్రాబ్లం లేదు. అండ్ టెంపరేచర్స్ కూడా కంట్రోల్లో ఉన్నాయి, చాలా కంట్రోల్లో ఉన్నాయి. మాక్సిమం స్క్రీన్ టెంపరేచర్ ఒక 1 hour గేమ్స్ ఆడిన తర్వాత 39.6 degrees టెంపరేచర్ రీచ్ అయింది. చాలా కంట్రోల్. యాక్చువల్లీ సమ్మర్ వచ్చేసింది, బాగా ఎండలుగా ఉన్నాయి బయట. రూమ్ టెంపరేచర్ కూడా 31 degrees ఉంది. సో 31 degrees లో కూడా మొబైల్ అనేది 39.6 degrees రీచ్ అయింది ఫ్రంట్ సైడ్. బ్యాక్ సైడ్ మీకు 39 degrees టెంపరేచర్ రీచ్ అయింది బ్యాక్ సైడ్. మేజర్ హీటింగ్ ఇష్యూ కూడా లేదు, ప్రాబ్లం ఏం లేదు. గేమ్స్ ఆడుకోవచ్చు. కానీ గేమర్స్ ఓన్లీ గేమ్స్ కోసంగా ఈ ఫోన్ కొనాలంటే మాత్రం నేను రికమెండ్ చేయను. కానీ దీనిలో గేమ్స్ ఆడుకోవచ్చు. అంటే మీరు ఈ ఫోన్ కొనాలంటే మాత్రం అప్పుడప్పుడు గేమ్స్ ఆడుకోవచ్చు. కానీ గేమింగ్ కోసంగా నేను ఫోన్ కొనాలంటే మాత్రం ఇదే కాదు, నేను ఏ ఫోన్ రికమెండ్ చేయను. 25,000కి ఓన్లీ ఆప్షన్ పోకో X6 Pro. అది తప్పితే నేను ఏ ఫోన్ కూడా రికమెండ్ చేయను గేమర్స్ కోసం. సో దీనిలో గేమ్స్ ఆడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ కెమెరాస్. బ్యాక్ సైడ్ 2 కెమెరాలు ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. ఇది సామ్సంగ్ GN9 సెన్సార్ తో వస్తుంది. అండ్ రెండో కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఇది సామ్సంగ్ JN1 సెన్సార్ తో వస్తుంది. ఫ్రంట్ మనకి 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ IMX 615 సెన్సార్ తో వస్తుంది. ఓవరాల్ గా బ్యాక్ కెమెరాలో కూడా చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి. ఇంతకుముందు కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా చాలా ఇంప్రూవ్ అయింది. బ్యాక్ కెమెరా మీరు డైరెక్ట్ లో లైటింగ్ బాగున్నప్పుడు మాత్రం మెయిన్ కెమెరాలో చాలా మంచి ఫోటోస్ వస్తున్నాయి. జూమ్ చేసినా కూడా డీటెయిల్స్ అనేవి చాలా బాగా వస్తున్నాయి. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కొన్నిసార్లు ఫేస్ అనేది కొంచెం వైటిష్ గా వచ్చేస్తుంది, స్కిన్ టోన్ వైట్ గా అయిపోతుంది, కొంచెం వైటిష్ గా చేస్తుంది. అండ్ వైడ్ యాంగిల్ కెమెరాలో మాత్రం మీకు స్కిన్ టోన్స్ అనేవి చాలా వామ్ వస్తుంది, సాచురేటెడ్ గా, కొంచెం ఆరెంజ్ గా. సో వైడ్ యాంగిల్ మాత్రం కొంచెం అప్డేట్ అనేది అవసరం. మెయిన్ ఫోటోస్ మాత్రం బాగానే ఉంది, కాకపోతే కొన్ని చోట్ల వైట్ గా వస్తుంది, అది ప్రాబ్లం ఉంది. పోర్ట్రేట్ షాట్స్ తీసుకుంటే 1x పోర్ట్రేట్స్ లో మాత్రం మీకు ఎడ్జ్ డిటెక్షన్ అయితే చాలా లైట్ గా మిస్ అవుతుంది. ఇంతకు ముందు కంపేర్ చేస్తే 90% క్లియర్ అయిపోయినట్టే. కాకపోతే అక్కడక్కడ చెవు దగ్గర కానీ స్పెట్స్ దగ్గర కానీ అక్కడక్కడ ఎడ్జ్ డిటెక్షన్ అయితే మిస్ అవుతా ఉంది. అండ్ 2x లో కూడా సేమ్ ఇష్యూ, అక్కడక్కడ మిస్ అవుతా ఉంది, చెవు దగ్గర కానీ స్పెట్స్ దగ్గర కానీ అక్కడక్కడ మీకు ఎడ్జ్ డిటెక్షన్ ప్రాబ్లం అయితే ఉంది. కాకపోతే షార్ట్స్ అయితే బాగా వస్తుంది. పోర్ట్రేట్ షార్ట్స్ కానీ 2x పోర్ట్రేట్స్ కానీ 1x పోర్ట్రేట్స్ కానీ షార్ట్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. కాకపోతే ఎడ్జ్ డిటెక్షన్ అనేది కొంచెం మిస్ అవుతా ఉంది. ఏంటంటే అపెచర్ మీరు f0.95 అపెచర్ పెట్టారంటే బ్యాక్ లో మీకు బాగా ఎక్కువ బ్లర్ అయిపోద్ది, క్లియర్ గా కనిపిస్తుంది. ఎక్కడైనా ఎడ్జ్ డిటెక్షన్ ప్రాబ్లం ఉంటే క్లియర్ కనిపిస్తుంది. అదే మీరు అపెచర్ అనేది ఒక 4-5 అట్లా పెట్టారనుకోండి, సో బ్లర్ అనేది కొంచెం తక్కువ అవుద్ది. అప్పుడు మీకు ఎడ్జ్ డిటెక్షన్ అనేది అంత క్లియర్ కనిపించదు, ఎక్కడైనా ఇష్యూ ఉందా లేదా అనేది అంత క్లియర్ కనిపించదు. సో బెటర్ ప్రస్తుతానికి మీరు అపెచర్ అనేది కొంచెం తగ్గించుకోండి, F4 అట్లా పెట్టుకుంటే మీకు బాగానే వస్తాయి ఫోటోస్. అండ్ HDR ఫోటోస్ కూడా తీసుకోవచ్చు, HDR ఫోటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. అండ్ బ్యాక్ క్యామ్ యూస్ చేసి మీరు 4K 30 fps లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. 2 కెమెరాస్, వైడ్ యాంగిల్ కెమెరా అండ్ నార్మల్ కెమెరా, రెండిట్లో మీరు 4K 30 fps లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. మెయిన్ కెమెరా యూస్ చేసి మీరు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. 4K 30 fps శాంపుల్ చాలా బాగా వస్తుంది, ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. కలర్స్ కానీ డీటెయిల్స్ కానీ చాలా బాగుంది. అండ్ 60 fps లో మీకు OIS అండ్ EAS రెండు కూడా యాక్టివేట్ అవుతాయి. అక్కడ మీకు వీడియో క్వాలిటీ స్టెబిలైజేషన్ అయితే బాగానే ఉంది, కానీ వీడియో క్వాలిటీ అనేది అంత సూపర్ లేదు. 4K తో కంపేర్ చేస్తే 1080pలో అంత మంచి క్వాలిటీ లేదు. అండ్ వైడ్ యాంగిల్ లో కూడా మీకు వీడియో క్వాలిటీ బాగుంది. యాక్చువల్లీ ఫోటోస్ లో వైడ్ యాంగిల్ కొంచెం వామ్ వస్తుంది కదా, వీడియోలో అలా లేదు, స్లైట్ గా వామ్ అవుతుంది, కానీ అంత వామ్ లేదు. వైడ్ యాంగిల్ లో కూడా మీకు వీడియో అయితే ప్రాబ్లం లేదు. అండ్ HDR వీడియోస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు, HDR వీడియోస్ కూడా ప్రాబ్లం లేదు. చాలా చాలా నీట్ గా డిఫరెన్షియేట్ చేస్తుంది. స్కిన్ కూడా ఎక్కడ కూడా మీ స్కిన్ టోన్ కూడా ఎఫెక్ట్ అవ్వకుండా చాలా నీట్ గా HDR వీడియోస్ ఇస్తుంది. వీడియోలో మాత్రం బ్యాక్ క్యామ్ యూస్ చేసి అసలు ఎక్కడ ప్రాబ్లం లేదు. మాల్ లో ఇండోర్ లో ఫోటోస్ ఇస్తే ఫోటోస్ బాగానే వస్తున్నాయి. కాకపోతే పోర్ట్రేట్ షాట్స్ చాలా వరకు కొన్ని ఫోటోస్ లో ఎడ్యుటేషన్ అయితే మిస్ అవుతా ఉంది. కొన్ని ఫోటోస్ బాగానే వస్తున్నాయి, కొన్ని ఫోటోస్ మాత్రం ఇక్కడ చూడొచ్చు ఫోన్ దగ్గర బ్లర్ అయిపోతుంది. ఇట్లా కొన్ని ఎడ్యుటేషన్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఇంతకు ముందు కంపేర్ చేస్తామంటే చాలా వరకు అప్డేట్ అయింది. ఇంకొక 2-3 అప్డేట్లు వచ్చినాయంటే సెట్ అయిపోతుంది. అండ్ లో లైటింగ్ లోకి వెళ్తే మాత్రం ఫోటోస్ ఓకే బాగానే వస్తున్నాయి. అండ్ పోర్ట్రేట్ షాట్స్ డే టైం కన్నా నైట్ టైం లోనే పోర్ట్రేట్ షాట్స్ బాగా వస్తున్నాయి. ఎడ్యుటేషన్ చాలా వరకు ఎడ్యుటేషన్ బాగానే వచ్చింది నైట్ టైం లో. అండ్ వీడియోలో 4K 30 fps బాగా డార్క్ వస్తుంది, బాగా స్ట్రగుల్ అవుతుంది, నాయిస్ ఎక్కువ వస్తూ ఉంది. అండ్ 1080p 60 fps కూడా డల్ గా వస్తుంది, బాగా చీకటిగా వస్తూ ఉంది. వీడియో క్వాలిటీ అయితే చీకట్లో అంటే నైట్ టైంలో లైటింగ్ అంత లేనప్పుడు మాత్రం వీడియో క్వాలిటీ బాగాలేదు. అండ్ ఫ్రంట్ క్యామ్కి వస్తే ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది, సోనీ IMX 615 సెన్సార్తో వస్తుంది. సో ఫ్రంట్ క్యామ్ డైరెక్ట్ ఫోటోస్ మాత్రం చాలా బాగా వస్తుంది. నిజంగా ఫ్రంట్ లైటింగ్ బాగున్నప్పుడు మాత్రం ఫోటోస్ బాగా వస్తున్నాయి, HDR ఫోటోస్ బాగా వస్తున్నాయి. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా అసలు ఎక్కడ కూడా ఎడ్జ్ డిటెక్షన్ ప్రాబ్లం లేదు, చాలా బాగా వస్తుంది. అండ్ వీడియోస్ 1080p 30 fps లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ బాగానే ఉంది, ప్రాబ్లం లేదు. నైట్ టైంలో ఫోటోస్ చాలా సాఫ్ట్ వస్తున్నాయి, పోర్ట్రేట్ షాట్స్ కూడా చాలా సాఫ్ట్ వస్తున్నాయి. వీడియోస్ అయితే చాలా డార్క్ గా వస్తుంది, చీకటిగా వస్తుంది. సో ఓవరాల్ గా డే లైట్ అంటే లైటింగ్ బాగున్నప్పుడు మాత్రం బ్యాక్ క్యామ్ కానీ ఫ్రంట్ క్యామ్ కానీ బాగా పర్ఫార్మ్ చేస్తుంది. ఎస్పెషల్లీ ఫ్రంట్ క్యామ్ అయితే నాకు నిజంగా చాలా ఇంప్రెస్ చేసింది. బట్ లైటింగ్ లేనప్పుడు మాత్రం 2 కెమెరాస్ కూడా సరిగ్గా పర్ఫార్మ్ చేయట్లేదు. ఫోటోస్ బాగానే వస్తున్నాయి, కానీ వీడియోస్ తీస్తున్నా కూడా ఫ్రంట్ క్యామ్ కానీ ఎక్కడ కూడా అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఇంతకుముందు కంపేర్ చేస్తే చాలా వరకు ఇంప్రూవ్ అయింది. బట్ ఇంకా అప్డేట్స్ అనేవి అవసరం, చాలా అప్డేట్స్ అనేవి అవసరం. నెక్స్ట్ బ్యాటరీ, ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లో ఛార్జర్ ఇవ్వరు.
సో మీరు చార్జర్ కొనుక్కోవాలంటే ఎక్స్ట్రాగా మీరు 2.5 పెట్టి ఐ థింక్ 45 hours చార్జర్ కొనుక్కోవాలి. ఫుల్ చార్జ్ చేయడానికి ఇంచుమించు 1 hour 10 minutes టైం పడుతుంది. డిశ్చార్జ్ ఈజీగా మీకు ఫుల్ వర్కింగ్ వస్తుంది. ఎక్కడ కూడా హెవీ బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ అయితే నేను నోటీస్ చేయలేదు. ఈజీగా మీకు ఒక 7 to 8 hours స్క్రీన్ టైం అయితే వస్తుంది. హెవీ యూజర్ అయినా సరే ఈజీగా 7 hours స్క్రీన్ టైం అనేది ఖచ్చితంగా వస్తుంది. అండ్ దాంతోపాటు ఇది నథింగ్ యూఐ తో వస్తుంది. నథింగ్ యూఐ చాలా బాగుంటుంది. మీకు ఆల్మోస్ట్ ఒక స్టాక్ అయినట్టు ఎక్స్పీరియన్స్, కానీ స్టాక్ అయినట్లో మీకు కస్టమ్ ఫీచర్స్ ఇస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. బాగుంటుంది. మీకు హోమ్ స్క్రీన్ లో కస్టమైజేషన్స్ కానీ విడ్జెట్స్ కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి. కాకపోతే మోస్ట్ ఆఫ్ ది యాప్స్ అన్ని కూడా గూగుల్ యాప్స్ ఉంటాయి. లైక్ గూగుల్ టైలర్ కానీ గూగుల్ ఫోటోస్ కానీ అన్ని గూగుల్ సంబంధించిన యాప్స్ ఉంటాయి. ఇది అవుట్ ఆఫ్ బాక్స్ 114 తో వస్తుంది. దీనిలో NFC సపోర్ట్ కూడా ఉంది. ఈ ప్రైస్ లో మోస్ట్ ఆఫ్ ది ఫోన్స్ లో NFC సపోర్ట్ ఉండదు, బట్ దీనిలో NFC సపోర్ట్ కూడా ఉంది. అండ్ గూగుల్ టైలర్ తో వస్తుంది. నేను చెప్పినట్టే కాల్ రికార్డింగ్ చేసినప్పుడు కాల్ రికార్డింగ్ నోటిఫికేషన్ అయితే అవతల పర్సన్ కి వినిపిస్తుంది. అండ్ LPDDR4X RAM తో వస్తుంది. అండ్ UFS 2.2 స్టోరేజ్ తో వస్తుంది. యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ UFS 3.1 ఇచ్చుంటే బాగుండేది. ఎనీవే మీకు డేటా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మాత్రం మీకు కొంచెం లైక్ 10 నిమిషాలు పట్టే చోట 15 నిమిషాలు టైం పడుతుంది. అండ్ ప్రైజెస్ తీసుకొచ్చిన ప్రైజెస్ 8GB RAM 128GB మోడల్ 24,000 తీసుకొచ్చారు. 8GB RAM 256GB మోడల్ 26,000 తీసుకొచ్చారు. 12GB RAM 256GB మోడల్ 28,000 తీసుకొచ్చారు. ప్లస్ 2.5 చార్జర్ పెట్టుకోవాలి. చార్జర్ కి 2.5 ఎక్స్ట్రా పెట్టుకుంటే బేస్ మోడల్ మీకు 26,500కి వస్తుంది. సో కార్డ్ ఆఫర్ 2,000 కార్డ్ ఆఫర్ ఉంది. ఒకవేళ కార్డ్ ఆఫర్ దొరికితే 24,500కి వస్తుంది ఈ ఫోన్ బేస్ మోడల్. 24,500 కొనొచ్చా అంటే మాత్రం మీకు నథింగ్ మీద నమ్మకం ఉంది అనుకుంటే మీకు ఒక 2-3 అప్డేట్స్ లో ఈ ఫోన్ అనేది చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోద్ది అన్న నమ్మకం మీకు ఉంటే తీసుకోవచ్చు. ఎందుకంటే నథింగ్ ఫోన్ 1 ఇంట్లో ఉంది, మా బ్రదర్ యూజ్ చేస్తున్నాడు. నథింగ్ ఫోన్ 2 చెక్ చేశాను, చూసాను. సో 2 phones లో కూడా అప్డేట్స్ తర్వాత చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి. కెమెరాస్ లో కానీ ఎవ్రీథింగ్ చాలా వరకు చేంజ్ అయింది. ఒక అప్డేట్స్ రాకపోయినా యాజ్ ఆఫ్ నో ఈ ఫోన్ కొనొచ్చా అంటే మాత్రం ఖచ్చితంగా 25,000 లోపు ఈ ఫోన్ వస్తే మాత్రం తీసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ పెట్టాల్సిన పని లేదు. 25,000 లోపు వస్తే తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, వాటి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. జై హింద్.